హాయ్ హలో వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ముందుగా అందరికీ అంతర్జాతీయ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. సంగీతం ఈ 3 అక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం, తాళం, పల్లవి ఈ 3 సంగీత సరస్వతికి ప్రాణమైనవి. సరిగమ పదనిసలే సప్త స్వరాలై సంగీత ప్రపంచానికి మూలంగా నిలుస్తున్నాయి. కాలాన్ని సైతం మరిపించే మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే ఉంది. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటెక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటెక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నువ్వులుగా, నీ చుక్కలనే నీ కన్నులుగా, నుడు నిక్కుల ఈ ముక్కలు నీ బుక్కలుగా, ఊహల్లో తేలిలోకి మేఘాలతోటి రాగాలలేక నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. ఉండేలేక ఉన్నది నేనే, ఉన్నా కూడా లేనిది నేనే, నా రేపటి అడి ఆశల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడు నాదే, నాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. సంగీత పితామహుడు శ్రీ పురందర్ దాస్ ఏ సంగీతాన్నైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణం, మూలం. ఆనందం, ఆవేశం, వినోదం, విషాదం, సమయం బలమిచ్చేది సంగీతం. అందుకే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేము. అందుకే ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. నేటి కాలంలో సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పెద్ద తేడా లేకుండా సంగీతం నేర్చుకుంటున్నారు. మరి ఈ సంగీతం ఎలా పుట్టింది? సంగీతం నేర్చుకోవడం వల్ల లాభాలేంటి? సంగీత శబ్దం లేకుండా ఈ సృష్టి లేదు. సంగీతం అనేది ఓంకార ప్రకృతి నుండి పుట్టినది అని అంటారు. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచట కుశలమే. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి అమాయి ప్రేమాయి, ఎంత గాయమైన కానీ
నీటి దారిలోన కరుగుతున్నది. నాద శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమే. ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనాలోని నిలువుమా. శుభలాలి లాలిజో లాలి లాలిజో, ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమే. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచట కుశలమే. కరీంనగర్ జిల్లాకు చెందిన రఘువర్ధిని సంగీత మాస్టర్ గొల్లపల్లి రవీందర్. ఇక సంగీతంలో ఉండే సప్త స్వరాలు సా అనే శబ్దాన్ని నెమలి నుండి తీసుకున్నారు, రి అనే శబ్దాన్ని ఎద్దు రంకె నుండి తీసుకున్నారు, గ అనే శబ్దాన్ని మేక ఆత్మ నుండి తీసుకున్నారు, మా అనే శబ్దాన్ని క్రచ్ పక్షి నుంచి తీసుకున్నారు, పా అనే శబ్దాన్ని కోకిల పక్షి నుంచి స్వీకరించారు, ద అనే అక్షరాన్ని గుర్రం యొక్క సకాలి నుంచి స్వీకరించారు, నీ అనే శబ్దాన్ని ఏనుగు గింకారం నుండి స్వీకరించారు. ఈ 7 శబ్దాలను కలిపి 12 స్వరాలుగా మలిచారు. ఈ 12 స్వరాలను షోడశ స్వర స్థానాలు అంటారు. సృష్టిలో ఉన్నటువంటి అన్ని శబ్దాలను పలికించే స్వరాలను మన పూర్వీకులు మనకు అందించారు. రాతి యుగం నుంచి కంప్యూటర్ యుగం దాకా సంగీతం స్వేచ్ఛగా రాజమేలుతుంది అనే సత్యాన్ని గుర్తించాలి. ఔరా అమ్మక్క చెల్ల ఆలపించి నమ్మడమిల్లా, అంత వింతగాదల్లో ఆనందలాలా. బాబురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవిల్ల, రేపల్లె వాడల్లో ఆనందలీలా. అయిన వాడి అందరికీ అయినా అందడు ఎవ్వరికి, అయిన వాడి అందరికీ అయినా అందడు ఎవ్వరికి. బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగుబలా, తెలిసేది ఎలా ఎలా చాంగుబలా. ఔరా అమ్మక చెల్ల ఆలపించి నమ్మడమెల్లా, అంత వింత కాదల్లో ఆనందలాలా. నల్లరతి కండలతో కరుణించు తోడే, నల్లరతి కండలతో కరుకైన వాడే, విన్నముత గుండెలతో కరుణించు తోడే. నల్లరతి కండలతో కరుకైన వాడే ఆనందలాలా, వెన్నముత గుండెలతో కరుణించు తోడే ఆనందలీలా. ఆయుధాలు పట్టని అంటూ బాబా బండి తోళ్ళు పెట్టి ఆనందలాలా, జాన జాన పదలతో జ్ఞాన గీత పలుకులటే ఆనందలీలా. బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగుబలా. ఔరా అమ్మక చెల్ల ఆలపించి నమ్మడమిల్లా, అంత వింత గాథల్లో ఆనందలాలా. బాబురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలీలా. ఆలమన్న కాపరిలా కనిపించలేదా ఆనందలాలా, ఆలమందు కాముడిలా అనిపించుగాదా ఆనందలీలా. వేలితో కండను ఎత్తి కొండంత వేలు పట్టి ఆనందలాలా, తులసి దళాలకి తేలిపోయి తూగులటి ఆనందలీలా. బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసి
తెలిసేది ఎలా ఎలా చాంగుబలా ఔరా అమ్మక చెల్ల ఆలపించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల బబురి బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లి జవెల్ల రేపల్లె వాడల్లో ఆనందలీలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.